చెప్పండి మేడం, నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు? ఎవరైనా ఇన్ని రోజుల తర్వాత వస్తే అందరూ ఎలా ఉన్నారు, నొప్పి ఉందా, వాసిందా, తగ్గిందా అని అడుగుతారు. మీరేంటండి నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడని అడుగుతారు? మీరు ఎలా ఉన్నారో తెలుసా? జస్ట్ ట్రిప్కి వచ్చినట్టు ఉంది తెలుసా, అందుకే అడిగా నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు అని. చాలా మంది అదే అంటున్నారండి. అలా ఎలా చేసుకున్నారు, అదంతా అవసరమా, ఇదెందుకు అదెందుకు అంటే నొప్పి అనుకుంటే నొప్పి, తీసుకోగలిగితే తీసుకుంటారు అని నా ఫీలింగ్. మరోవర్ మీరు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ పర్సన్ అండి, ఖచ్చితంగా మీరు నొప్పి తీసుకుంటారు. బట్ అందరికైతే మాత్రం జాలీనెస్ ఇస్తారు, అదైతే క్లియర్. కానీ ఏదైనా సరే మనం స్ట్రాంగ్గా చేయాలి అనుకుంటే మనం చేసేస్తాం కదండి, అది ఏ విషయమైనా కూడా. ఎగ్జాక్ట్లీ. సో ఆ యాటిట్యూడ్ మీ దగ్గర ఉంది. ఇదనే కాదండి, అంటే హెయిర్ ప్లాంటేషన్ అన్నదే కాకుండా ఏదైనా సరే లైఫ్లో మనకి కావాలి, ఇది మనం చేయగలం అని ఏదైనా గట్టిగా అనుకుంటే అయిపోతుంది, అది మనం చేయగలం. గట్టిగా అనుకోండి. అండ్ కొంతమందే నాకు కనెక్ట్ అవుతారు అని చెప్తుంటాను కదా, అందులో నాగార్జున గారు, వైజయంతి సిల్క్స్ ఎందుకు కనెక్ట్ అయింది అంటే వీళ్ళు కూడా ఇంత స్ట్రాంగ్ మోటివేషన్ ఇస్తారనమాట. చేయాలి అనుకున్నారు, చెయ్యండి, కానీ ట్రై చేయకుండా ఉండొద్దు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే స్వప్న గారు జస్ట్ అలా ట్రిప్కి వెళ్ళి టూర్ అంతా కంప్లీట్ చేసుకొని నాకు హాయ్ చెప్పడానికి వచ్చారనిపిస్తుంది. ఎస్, అలాగే ఉంటుంది, అలాగే ఉండాలి కూడా. సో మీరు కూడా ఏదైనా మీరు అనుకున్నది ఖచ్చితంగా చేయాలి అనుకుంటే ఎప్పుడో రిగ్రెట్గా ఫీల్ అవ్వకుండా ఇప్పుడే ట్రై చేయండి. ట్రై అంటిల్ యూ సక్సీడ్. చలో మరి, బాయ్.